సంక్రాంతికి 2 సినిమాలు తీశారు. 'గేమ్ చేంజర్' ఫ్లాప్ ఎక్కువ షాక్ ఇచ్చిందా? సంక్రాంతికి వస్తున్నాం అనేది ఓ 300,00,00,000 తేవడం ఎక్కువ షాక్ ఇచ్చిందా? రెండిట్లో ఏది ఎక్కువ షాక్ ఇచ్చింది? అంటే అది ఎలా ఉంటదంటే ఒక సైడ్ నొప్పి, ఒక సైడ్ హ్యాపీనెస్ 2 ఒకటేసారి వచ్చాయి. కానీ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఓ ప్రొడ్యూసర్ రావడం ఇన్నేళ్ల కెరియర్‌లో ఇదే ఫస్ట్ టైమ్ ఇదే అన్నమాట. ఫస్ట్ టైం. అంటే హ్మ్. టోటల్ నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అదే ఫస్ట్ టైం. హ్మ్. థాంక్స్ టు అనిల్ రావిపూడి. సో, అనిల్ రావిపూడి సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ కావాలని వెంకటేష్ గారు, అనిల్ ఇద్దరు పట్టుకున్నారు. సో, 2 సినిమాలు రిలీజ్ కావాల్సిన టైం వచ్చినప్పుడు నేను చరణ్‌కి, చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆ రోజు నో డౌట్ తప్పులేదులే సంక్రాంతికి 3 సినిమాలు పొటెన్షియాలిటీ ఉన్నది. వాళ్ళు కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేయకున్నా ఈ సినిమా వచ్చేది కాదేమో. అవును. లేదు లేదు ఎలా వస్తది ఒకటే బ్యానర్ నుంచి అని. హ్మ్. సో, నేను అందుకే చరణ్‌కి, చిరంజీవి గారికి ఎప్పుడు నేను థాంక్స్ చెప్పాల్సిందే. వీళ్ళకు వాళ్ళకిద్దరికీ థాంక్స్. ఆ సంక్రాంతి ఒక డ్యామేజ్ జరిగినా ఇంకో సినిమా మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఆ ఎనర్జీ ఇచ్చి నిలబెట్టింది. కాబట్టి ఇవాళ ఈ ఎనర్జీతో నేను పని చేయగలుగుతాను. నాకు అప్ అండ్ డౌన్స్ ఉన్నా నా 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 కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది లాస్ట్ 3, 4 ఇయర్స్ చూసుకుంటే ఇది ఫోర్త్ అప్ అండ్ డౌన్. సో, అవును. ఇప్పుడు నేను మళ్ళీ ఫామ్‌లోకి వస్తున్నా. నాకు ఒకసారి అంటే నేను ఒకసారి డల్‌గా ఉన్నప్పుడు 'అమృత' సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు నన్ను నేను రివైవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇట్లాగే 'అమృత' సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడ్యూసర్‌గా మారుతూ ఒక డబ్బింగ్ సినిమా తెలుగుకి తీసుకొని రిలీజ్ చేశాం. ఫిబ్రవరి 17 2002 సినిమా డిజాస్టర్. మొత్తం డబ్బు పోతుంది తెలిసింది. ఇలా డల్‌గా కూర్చొని త్రివిక్రమ్ గారితో అప్పుడు కొంచెం క్లోజ్‌గా ఉండేవాళ్ళం. హి ఈజ్ రైటర్. త్రివిక్రమ్ గారి దగ్గరికి నేను, మా గిరి అప్పుడు నాతో గిరి ఉండే. ఇలా ఎళ్లి కూర్చొని డల్‌గా ఉంటే ఏంటి సార్ నైజాం రాజు అనేవాళ్ళం. నైజాం రాజు గారు ఇలా డల్‌గా ఉంటే నచ్చట్లేదు. ఏం లేదండి అంటే సినిమా పోయింది కదా! గిరి అన్నాడు సినిమా పోయింది కదా! కొంచెం డిస్టర్బ్‌గా ఉన్నాను. అంటే ఒక మాట చెప్పాడు నాకు. సార్ బాల్ ఎంత స్పీడ్‌గా కిందకి పడుతుందో అంతే స్పీడ్‌లో పైకొస్తది సార్. అది మీరు ఒక్క సినిమా పోతే మీరు డల్ అవ్వడం ఏంటి? ఎక్కడో స్టార్ట్ అయ్యి డిస్ట్రిబ్యూటర్‌గా ఈరోజు మీరు బెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. కమాన్ అన్ కాఫీ తెప్పించాడు. కాఫీ తాగాక నేను దాన్ని నేను ఫిక్స్ అయ్యా ఆ రోజు. నా బాల్ ఎంత స్పీడ్‌లో కింద పడితే అంతే స్పీడ్‌లో పైకొస్తది. కరెక్టే కదా! ఒక ఫ్లాప్ వస్తే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? నేను అప్పటికి ఇంకా ప్రొడ్యూసర్ కాలేదు. 'దిల్' సినిమా తీయలేదు. 2002 ఆయన ఫిబ్రవరి 19థ్ రోజు చెప్పిన మాట ఇది. సో, 2003 ఏప్రిల్ 5థ్ నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది 'దిల్'. సో, 1 ఇయర్ ముందు జరిగినది. ఆ రోజు నుంచి నేను ఫిక్స్. ఫ్లాప్‌ని కూడా ఓకే అయింది. తట్టొక్కటి చేసాం. కరెక్ట్ చేసుకున్నాం. సక్సెస్ వచ్చింది. యెస్ టీమ్ అందరం కష్టపడ్డాం. సక్సెస్ వచ్చింది. వాట్ నెక్స్ట్? బెస్ట్ సినిమా తీయడానికి ముందుకెళ్ళడానికి ఆ రోజు ఫిక్స్ అయ్యా. అందుకే నాకు అవి ఇంకా ఆహ్, 22 ఇయర్స్ బ్యాక్, 23 ఇయర్స్ బ్యాక్ ఆ ఇన్సిడెంట్ నేను అలా గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడు నేను త్రివిక్రమ్ కలిసినప్పుడు అది చెప్తాను. థాంక్ యూ త్రివిక్రమ్ గారు అని. అంటే ఒక ఇన్స్పిరేషన్ చెప్పింది ఆ చిన్న మాటే. ఒక మాటకి అంత శక్తి ఉంది. యెస్ హ్మ్. అది నిజం. హ్మ్. ఫెయిల్యూర్ వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. మన బాల్ కింద పడితే అదే స్పీడ్‌లో పైకి రావడానికి ట్రై చేయాలి. జస్ట్ 2 రోజులే పట్టింది మీకు ఆ బంతి లేవడానికి. 3 డేస్. 3 డేస్ పట్టింది. 10థ్, 11th, 12th, 13th, 14th 10th నైట్ మీ పరిస్థితి ఏంటి సార్? లెక్కలన్నీ ఏం లేదు. హ్మ్. అంటే డ్యామేజ్‌కి నేను ముందే ఫిక్స్ అయ్యా. హ్మ్. డ్యామేజ్ జరగబోతుందనేది నాకు ముందే ఫిక్స్ అయ్యాను. హ్మ్. ఎంత అనేది తెలియదు. తెలీదు. హ్మ్. బట్ అనుకున్న దానికంటే ఎక్కువనే డ్యామేజ్ జరిగింది. హ్మ్. అలాగే ఇది ప్లస్ అవుతుందని తెలుసు. ఎంత అని ఇది తెలీదు. హిట్ అవుతుందని తెలుసు. హ్మ్. ఎందుకంటే నేను సినిమా ముందే చూసుకున్నా. స్క్రిప్ట్ అప్పటి నుంచే అనిల్ ఒకసారి 40 మినిట్స్ కాంటెంట్ చూపించాడు. ఎడిటింగ్ అయింది. ఫుల్ హిలేరియస్‌గా ఉంది. ఇది వర్క్ అయిపోద్ది. సో, ఎంత అనేది తెలియదు. సో, ఆ డ్యామేజ్ అలాగే ఉంది. సక్సెస్ కూడా అలాగే మిరాకిల్ సక్సెస్ అయింది. ఎంత స్టార్ డైరెక్టర్ అయినా సరే ఆయనకి సరెండర్ అయిపోయి సినిమా తీయకూడదు అన్న లెసన్ ఏమైనా నేర్చుకున్నారు సార్? నేను చెప్పాను కదా హ్మ్. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. హ్మ్. అంటే నా స్కూల్ కాదు. హ్మ్. ఇప్పుడు నేను శంకర్ గారిని కూడా నేను తప్పుపట్టాల్సింది హ్మ్. లేదు. ఎందుకు నేను తప్పుపడ్డానంటే ఇది ఒక టీమ్ వర్క్. లైక్ మైండెడ్ ఇప్పుడు నేనున్నాను. నా డైరెక్టర్‌తో కూర్చొని మాట్లాడి చెప్పగలిగే కెపాసిటీ ఉన్న ప్రొడ్యూసర్. అవును. శంకర్ గారు కూడా చాలా ప్లేసుల్లో అంతకుముందు ఆయన ఎప్పుడు ఎవరికి స్టోరీ నరేషన్ ఇవ్వడు. నాకిచ్చాడు. నేను గ్రేట్‌గానే ఫీల్ అయ్యా. హ్మ్. ఆయన అన్నాడు యూ ఆర్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్ అని. కానీ వెళ్తున్న కొద్దీ ఏంటంటే ఎవ్రీ డే అవి మేము మాట్లాడుతూ కిచిడీ చేసుకోలేము. హ్మ్. ప్రాసెస్ నా ప్రాసెస్ వేరు. ఆయన ప్రాసెస్ వేరు.
ఆపోజిట్ ఇవి. అవును. నా వర్కింగ్ స్టైల్ వేరు, నేను సినిమాలు వేరేలాగా తీస్తాను, ఆయన వర్కింగ్ స్టైల్ వేరు, ఇవి రెండు ఆపోజిట్. సో మధ్యలో ఒక స్టార్ హీరో, ఒక పాన్ ఇండియా సినిమా. సో నేను ఆల్వేస్ కాంప్రమైజ్ అవుతూ జర్నీ చేయాలి ఆ సినిమాకి. అలాగే చేశాను. అంటే ఇప్పుడు రిజల్ట్ వస్తే ఒకలాగా ఉండేది, అవును. రిజల్ట్ రాలేదు కాబట్టి నిందలు ఎదుటోళ్ళ మీద వేసేసి నేను తప్పించుకుందామని కాదు. ఇట్స్ మై మిస్టేక్. వేవ్ లెంత్ సెట్ అవ్వదు అని నేను ముందు గ్రహించుకోవాల్సింది. ఫిదా కోసం కూడా మీరు శేఖర్ కమ్లాకి ఇంతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు కదా. ఎస్, బట్ సేమ్ టైం శేఖర్ కమ్లా గారితో స్క్రిప్ట్ దగ్గర కానీ ఎడిటింగ్ దగ్గర కానీ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. నాకు అనిపించిన పాయింట్స్ స్క్రిప్ట్ దగ్గర చెప్పాను, కొన్ని ఆయన ఏకీభవించలేదు. నేను తీస్తాను సార్ అంటే తీయండి అన్నాను, తీశాడు. ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు మళ్ళీ నేను అక్కడే ఆపాను, నాకు ఇది కనెక్ట్ అవ్వట్లేదు శేఖర్ గారు, ఇక్కడ వరకు సినిమా ఇలా ఉంది, ఈ పాయింట్ మీద మనం సినిమాని డ్రైవ్ చేసి ఇక్కడ సడన్గా షిఫ్ట్ అవుతుంది, నాకు ఇది ఎక్కట్లేదు. సో ఇది మీరు మళ్ళీ రాసుకొని మళ్ళీ తీయండి, ఐఎమ్ రెడీ. మళ్ళీ ఆయన టైం పట్టింది, తర్వాత కన్విన్స్ అయ్యి తర్వాత దాని ప్రకారం ఆయన షూట్ చేసి మళ్ళీ అది చేసి చూపిస్తే గుడ్ సార్ ఐఎమ్ హ్యాపీ అని. అక్కడ శేఖర్ గారు కూడా కొంచెం ఫీల్ అయ్యారని తెలిసింది. డెఫినెట్గా ఇది ఇప్పుడు క్రియేటివ్, వాళ్ళ వర్కింగ్ స్టైల్ వేరున్నప్పుడు ఇవాళ బ్లాక్ బాస్టర్ అయింది కదా అదే సినిమా. అవును. ఆయన అంటాడు శేఖర్ గారు అన్నారని, నాకు ఎవరో థర్డ్ పర్సన్ చెప్పింది, అది నిజమో కాదో కూడా నేను ఇగ్నోర్ చేసేసాను అప్పుడే. అలా చేసి ఉంటే కూడా హిట్ అయ్యేది అని. అది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. అలా చేసి ఉంటే అవే అయ్యేది, స్పెక్యులేషన్ అది అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, అది జనాల్లోకి వెళ్ళిన తర్వాత కానీ అది అర్థం కాదు. సో ఆ రోజు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ క్లాసిక్ ఒక అయింది అని అంటే మేము డెఫినెట్గా ఒక ఆడియన్స్కి ఇవ్వాల్సిందే ఇచ్చామనే నా నమ్మకం. గేమ్ చేంజర్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే దానికి జరిగిన వేస్టేజ్ గురించి కూడా ఇండస్ట్రీ మాట్లాడుకుంటుంది. దాన్నైనా కంట్రోల్ చేయాల్సింది కదా ఒక దిల్ రాజు గారు, దాన్నైనా. నేను అదే చేయలేకపోయా. అంటే ఇప్పుడు పెద్ద డైరెక్టర్తో పనిచేసినప్పుడు చేయలేకపోయింది అదే. నేను స్క్రిప్ట్ అవన్నీ మనం ఎవరం దేవుళ్ళం కాదు, ఇప్పుడు అందరికి నచ్చితేనే సినిమా తీసాం. మళ్ళీ ఇప్పుడు నేను శంకర్ గారు ఏదో తప్పు చేయడం పోతే అది మేము అనుకున్నట్టు తీసి 2023లో రిలీజ్ అయి ఉంటే రిజల్ట్ కొంచెం బెటర్గా ఉండేది బిఫోర్ ఎలక్షన్స్. నాకు ఎగ్జైట్మెంట్ శంకర్ గారు కథ చెప్పినప్పుడు ఫాస్ట్గా తీసేద్దాము 1 yearలో రిలీజు అనే దాంట్లో దూకేశాం. దాని తర్వాత మా చేతిలో లేకుండా వెళ్తూ ఉంది, అక్కడ నేను స్ట్రాంగ్గా నిలబడలా. ఇప్పుడు ఇండియన్ 2 మళ్ళీ రీకాల్ వాళ్ళు చేయాల్సి వచ్చింది, అక్కడ నేను ఒప్పుకోవాల్సింది కాదు. ఎందుకు ఒక ప్రొడ్యూసర్గా ఆల్రెడీ వాళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, నాకు కూడా డ్యామేజ్ జరుగుతుంది. నేను అక్కడ స్ట్రాంగ్గా నిలబడలేకపోయా, స్ట్రాంగ్గా నేను అగ్రిమెంట్లు పెట్టుకోలేకపోయా. ఇవన్నీ పెట్టుకొని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో అని ఒక హోప్. బిఫోర్ ఎలక్షన్స్ వచ్చి ఉంటే ఎలక్షన్స్ పాయింట్ మూడంతా యాడ్ అయ్యేది, అది మిస్ఫైర్ కొట్టడం మొత్తం. ఇంకా సినిమాకి అన్ని మళ్ళీ ఇండియన్ 2 ముందు రిలీజ్ అవ్వడం, అది ఆడకపోవడం, న్యాచురల్గా అన్ని ఎఫెక్ట్ జరుగుతూ వచ్చాయి.